కామారెడ్డి సిఐటి అంగన్వాడీ జిల్లా అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్ జిల్లా అధ్యక్షురాలిని. నా పేరు కల్పన. మాకు చాలా సమస్యలు ఉన్నాయి. చాలా అధికారుల దగ్గరికి వెళ్ళినాము. సెబ్బిరెల్లి సార్ దగ్గరికి వెళ్ళినాము, సీతక్క దగ్గరికి వెళ్ళినాము. సీతక్క దగ్గరికి అయితే 2-3 సార్లు వెళ్ళినా కానీ మా సమస్యలు ఏది ఒక్కటి కూడా పరిష్కారం కాలేదు. అడిగినాము మేము షబ్బీరెల్లి సార్ గిట్ట మేము 24 రోజులు సమ్మె చేసినప్పుడు మా దగ్గర టెంట్ దగ్గరికి వచ్చి కూర్చొని గిట్ట మాతో మాట్లాడి హామీ ఇచ్చిండు. మా ప్రభుత్వం రాగానే మీకు పర్మనెంట్ చేస్తాము, వేసవి సెలవులు ఇస్తాము, మీకు 18,000 శాలరీ ఇస్తాము అని మాతోటి మా అంగన్వాడీ టీచర్స్ తోటి గిట్ట మాట్లాడిన వీడియో గిట్ట మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. కానీ ఇప్పుడు మాకు ఏ ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఇప్పుడు ఇది ఎలక్షన్ల పండుగ కాబట్టి మేము ప్రతి బీజేపీకి వేసినాము, కాంగ్రెస్కి వేసినాము, టీఆర్ఎస్కి వేసినాము. ఓట్లు వేసుకున్నంతసేపే ఒక మాట మాట్లాడుతున్నారు, గెలిచినాక ఒక మాట మాట్లాడుతున్నారు. కాబట్టి మాకు ఏ ప్రభుత్వం మీద నమ్మిక లేదు. కాబట్టి మా సమస్యలు ఏ అంగన్వాడీ సమస్యలు ఏ పార్టీ అయితే పరిష్కరిస్తుందో ఆ పార్టీకే మేము ఓటు వేయదలుచుకున్నాం. ఈసారి మా అంగన్వాడీది ఏంటంటే ఒకటే తీర్మానం చేసినాం, మా సమస్యలన్నీ పరిష్కరించాం. ఏ పార్టీ పరిష్కరిస్తుందో ఆ పార్టీకే ఓటేయాలనుకుంటున్నాం. నిన్న గిట మా యూనియన్ నుంచి జయలక్ష్మక్క, సునీతక్క ఇద్దరు కమిషనర్ దగ్గరికి వెళ్ళి ఎండలు తీవ్రత ఎండలు 48 డిగ్రీలు ఉన్నాయి కాబట్టి మాకు వేసవి సెలవులు ఇవ్వండి అని అడిగితే కూడా వేసవి సెలవుల గురించి మాట్లాడలేకపోతున్నారు. ఒక్కొక్క స్కూల్లో గిట బాత్రూమ్లు లేవు, టాయిలెట్స్ లేవు. ఇంటి దగ్గర పోయేస్తాం మేము టాయిలెట్, మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చినాక టాయిలెట్ పోతామంటే గిట్ట లేవు. ఆ బాధకు సెంటర్ దగ్గరకు వచ్చినాక మేము కనీసం మంచినీళ్ళు గిట్ట తాగుతలేం. మంచినీళ్ళు తాగితే టాయిలెట్ వస్తుంది, ఎక్కడ పోవాలో తెలియని పరిస్థితి ఉంది. మాకు టాయిలెట్ సౌకర్యం లేదు, ఫ్యాన్లు లేవు. సో ఇంటి అద్దెలు ఇప్పుడు 8 నెలల నుండి ఇంటి అద్దెలు వస్తలేవు. 2 months నుంచి ఇప్పుడు రేపటికి ఏప్రిల్ నెల గిట్ట గడిచిపోతుంది. 2 months శాలరీస్ లేవు. కావున ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. పరిష్కరించని ఎడల ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కాబట్టి మేమేమన్నా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఎలక్షన్ కోడ్ అయిన తక్షణమే మేము మళ్ళీ సమస్య పరిష్కారం కాకపోతే సమ్మె నోటీస్ ఇచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తాం అని ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. మేము ఎన్నిసార్లు పోయినాం, సీతక్క దగ్గరికి కూడా కలవడానికి వెళ్ళినా కూడా సీతక్క గిట మా గురించి పట్టించుకుంటలేదు. ఎలక్షన్ల ముందు ఎన్నో హామీలు ఇచ్చారు మా కాంగ్రెస్, అది చేస్తామని ఎన్నో హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఓట్లు వేసినాక గడ్డకెక్కినాక సీట్లో కూర్చున్నాక మా హామీలన్నీ మర్చిపోయి మా హామీలు నెరవేర్చకుండా మాకు నానా తిప్పలు పెట్టుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. కావున దయచేసి ఇప్పుడైనా మా సమస్యలు పరిష్కరించి మాకు తక్షణమే మాకు వచ్చే బకాయిలు చెల్లించాలని, అలాగే మాకు వేసవి సెలవులు 45 డిగ్రీలు 46 డిగ్రీలు ఉంది కాబట్టి మాకు తక్షణమే వేసవి సెలవులు ఇవ్వాలని కోరుచున్నాం. ఈ అంగన్వాడీ సమ్మె అప్పుడు గిట్ట సాలరీ రాలేదు. మాకు 24 రోజులు సమ్మె చేసినాము. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమన్నదంటే మేము మా ప్రభుత్వం రాగానే మీకు సమ్మె 24 రోజుల సమ్మెది వేతనం తక్షణమే చెల్లిస్తామని చెప్పారు. ఎన్నో హామీలు ఇచ్చిండు షబ్బీరెల్లి సార్. మాకు ఆశా వర్కర్లకు మాత్రం ఇప్పుడు సమ్మె వేతనాలు ఇచ్చిండు, మాకు అంగన్వాడీ టీచర్స్కి వేతనాలు ఇవ్వలే. కాబట్టి మా సమస్యలు పరిష్కరించాలని మా యొక్క సమస్యలు తమ దృష్టికి తీసుకెళ్ళినాము, చాలాసార్లు తీసుకెళ్ళినాము కానీ పట్టించుకోలే. మాకు ఎట్లాంటి అప్పుడేమో ఓట్ల అవసరం ఉంది కాబట్టి మాతోటి కలిసి తిరిగిండ్రు. ఇప్పుడు ఓట్ల తీరిపోయినాయి కాబట్టి గడ్డకెక్కిరు కాబట్టి మేము పోయినా మాకు కేర్ చేయకుండా అయిపోతుంది ప్రభుత్వం. కాబట్టి దయచేసి మా సమస్యలు ప్రభుత్వం కూడా హామీలు ఇచ్చింది కానీ ఏ ప్రభుత్వం మా హామీలను నెరవేర్చలేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ మా హామీలు నెరవేర్చలేదు. మాకు ఇప్పుడు ఒక్కొక్కరికి 36 సంవత్సరాల సీనియారిటీ ఉంది. మాది సంస్థ 1975లో స్టార్ట్ అయింది అంగన్వాడీ సంస్థ. అప్పటి నుండి ఒక్కొక్కరు చేస్తున్నారు కాబట్టి ఒక్కరికి కూడా PF కట్టలేదు, ESA సౌకర్యం లేదు, హెల్త్ కార్డులు లేవు. ఏదైనా ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందుల పాలవుతున్నాం హెల్త్ కార్డులు లేక. కాబట్టి మాకు తక్షణమే అప్పుడు ఏమన్నదంటే టీఆర్ఎస్ ప్రభుత్వము రిటైర్మెంట్ బెనిఫిట్స్ లేవు. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమన్నదంటే మాకు 65 సంవత్సరాలు నిండిన వాళ్ళకు 2 లక్షలు, టీచర్లకు 2 లక్షలు, ఆయాలకు 1,00,000 ఇస్తా అన్నది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జీవో తీసుకొచ్చింది. ఇప్పుడు ఏంటంటే టీచర్లకు 1,00,000, ఆయాలకు 50,000 మాత్రమే అంటుంది. దీనిపై మేము పోరాటం చేయడానికి కోర్టుకైనా సిద్ధంగా వెళ్తున్నాం. మా యూనియన్ నుంచి కోర్టులో పిటిషన్ గిట్ట వేయదలుచుకుంటున్నాం. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము ఏం చేయలేకపోతున్నాం. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత ప్రతి ఒక్క సమస్యపై మేము కోర్టు ద్వారా తెలుసుకుంటామని చెప్తున్నాం. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తక్షణమే మేము కూడా ధర్నాలకు సమ్మెలకు నోటీస్ ఇవ్వాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. ఎంత తొందరగా తక్షణమైతే అంత తొందరగా మా సమస్యలు పరిష్కరించగలరని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.